ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవే నమః. ఓం శ్రీ వారాహి దేవే నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో సర్వ యంత్రాలకి ప్రాణప్రతిష్ఠ అవ్వటానికి ఈ యంత్రాలకి ప్రతిష్ఠ చేసే యంత్రాలు ఏమిటి మళ్ళీ అన్న కొంతమందికి మనం డౌట్ రావచ్చు. ఇదేమి యంత్రము? మంత్రం కదా చేసేది, తంత్రం కదా చేసేది, యంత్రం ఏంది అని అడుగుతుంటారు. ఈ యంత్రాన్ని సర్వ యంత్రాల మీద మీరు ఏ యంత్రం అయితే తయారు చేస్తారో ఆ యంత్రానికి ప్రాణం పోసే ప్రాణశక్తి ఇచ్చే యంత్రం ఇది. ఏ విధంగా అడగచ్చు? ఈ యంత్రము మీరు ఇప్పుడు మాకు ఎవరైనా ప్రయోగం చేశారయ్యా, మాకెవరో ప్రయోగం చేశారు అని ఎక్కడికైనా వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన యంత్రం ఒకటి తయారు చేస్తారు. వాళ్ళు కాకపోయినా సరే, మీరైనా సరే దానికి సంబంధించిన ప్రయోగ బాధలు భూత ప్రేత పిశాచులు తొలగిపోయేదానికి ఫస్ట్ ఒక రాగి రేగి మీద ఒక యంత్రం తయారు చేస్తారు. ఈ యంత్రం తయారు చేసి తర్వాత ఆ యంత్రం రాగి రేకు పైన చేశారు కదా, దానికి వెనక భాగాన మీరు ఈ యంత్రం గీయండి. ఈ యంత్రం గీసిన తర్వాత మీరు మామూలుగా ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే ప్రకారం చేయండి. చేసిన తర్వాత దీనికి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటారు. నైవేద్యము ఇంకా మీకు స్తోమతకు తగ్గట్టుగా నైవేద్యము, పూజ, పాల ఇవన్నీ చేస్తారు. చేసి మీరు ఆ యంత్రానికి ఒక వెండి తావీతు లేదా రాగి తావీతు లేదా పంచలోహ తావీతు లేదా బంగారు గోల్డ్ తావీతులు పెట్టి మీరు మెడలో కట్టుకుంటారు. కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు 21 రోజు, 11 రోజులు లేదా 9 రోజులు లేదా 3 రోజులు సాంబ్రాణి పగ చూపించమని చెప్తారు. మీరు సాంబ్రాణి పగ చూపిస్తున్నప్పుడు దానికి శక్తి అనేది ఈ యంత్రం అనేది వస్తుందన్నమాట. అంటే మంత్రం చెప్పకుండా యంత్రంతోనే ప్రాణప్రతిష్ఠ చేయడానికి మంత్రం చేస్తున్నారు, తంత్రం చేస్తారు. ఇప్పుడు ఏం లేకుండా అదే తాయితలోనే యంత్రం కూడా దాగి ఉంటుంది. ముందు పక్క యంత్రం చేస్తారు ఈ సమస్యలు తొలగిపోవటానికి. దానికి ప్రాణం పోసేదానికి ఈ యంత్రం వెనక వైపున రాసి పూజ చేసి కట్టుకున్నట్లయితే మీకున్న అంటే మాకు చదువు రాదండి, మాకు పెద్ద పెద్ద మంత్రాలు ఉండయి, ఏందో రకరకాలుగా ఉండి, ఏంది కిమ్ అంటున్నారు, ఏంది హిమ్ అంటున్నారు, మాకు పలకటానికి రావటం లేదండి అంటున్నారు. మీరు కిమ్ అనొద్దు, హిమ్ అనొద్దు. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసిన యంత్రం వెనక వైపున ఇదే యంత్రము గీసి మీరు ప్రాణప్రతిష్ఠ అన్ని విధాలుగా పూజ చేసుకొని కట్టుకుంటే మీకు రక్షణ ఉంటుంది. మంత్రం చదవకుండా ఈ యంత్రంతోనే సరిపోతుంది. ఇది ఈ యంత్రానికి సంబంధించిన విషయము. సర్వయంత్రాలకి ఒకటి కాదు, ఏ యంత్రమైనా సరే ప్రాణం పోసే యంత్రం. ఏ యంత్రంకైనా వెనక వైపున చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అంటున్నారు, ఇదేందయ్యో ఎందుకు కిమ్ అంటున్నారు, ఇది హిమ్ అంటున్నారు, అది మాకు పలకటానికి రాదయ్యా అని అంటున్నారు. మాకు పలకటానికి రాదు అనుకున్న వాళ్ళు దీన్ని చేసుకోండి. దీన్ని మాకు ఒకసారి 2 సార్లు సిద్ధి అయ్యిద్దంటే, ఫలితం వచ్చిద్దంటే రావచ్చు, రాకపోవచ్చు, 2 ఉంటాయి. ఎందుకంటే
ఏదైనా కొద్దిగా సాధన అనేది ఉండాలి. ఏది సాధన లేకుండా మనం అప్పుడే ప్రయత్నం చేసినట్లయితే రావచ్చు, రాకపోవచ్చు ఫలితం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనము తయారు చేస్తుంటే కొంచెం మనసు బిజీగా ఉంటుంది, అందువలన ప్రశాంతంగా చేయలేము. ముందుగా మీకు కొంచెం ఏదైనా యంత్ర అవగాహన ఉంటే తాటిలో యంత్రాలు చేసే అవగాహన ఉంటే చేసుకోండి. విషయాన్ని ఉన్నట్టుగా చెప్తున్నాను. లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేసుకున్న పర్వాలేదు. ఎందుకంటే చేసామంటే మీరు చెప్పిన ఎంత మేము చేసామో వాళ్ళు యూట్యూబ్లో చూసి వాళ్ళు చేశారట, చేస్తే వాళ్ళకి కామెంట్లు పెట్టేవాళ్ళు, మేము చేసాము రాలేదు. వేరే వాళ్ళదైనా మాదైనా ఒక్కొక్కళ్ళైనా రాదు, మీకు చేసుకోరాదు. వీటి మీద ఎంతో కొంచెం అనుభవం ఉండాలి. చేసే వాళ్ళు